సెయింట్ పీటర్ చర్చ్. అసలు నేను నా నా పుట్టిన ఊరు ఇది విశాఖపట్నం. ఇప్పటికీ అక్కడ లోకల్స్ కూడా చాలా మందికి ఈ చర్చ్ గురించి సరిగ్గా తెలియదు. దీన్ని భీమిలి చర్చ్, రెడ్ చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్ అని 3 రకాల పేర్లతో పిలుస్తారు. మరి కన్ఫ్యూజనే అందరికీనా. భీమిలి బీచ్ ఒడ్డున ఉంది ఇది. సిటీ నుంచి, విశాఖ సిటీ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రతి 10 నిమిషాలకి బస్సు 900K 900 వెళ్తాయి. (1859) మొదలుపెట్టి 1864లో ఈ చర్చ్ నిర్మాణం పూర్తయింది. పోర్చుగీసు, యూరోపియన్స్, డచ్ గవర్నమెంట్స్ వీళ్ళందరి చేతిలో ఉన్నాయి వీటి నిర్మాణానికి. ఇది అప్పట్లోనే యాంప్లిఫైడ్ సౌండ్ ఎక్కువ పద్ధతిలో నిర్మించారంట. అంటే ఒక కార్నర్ నుంచి ప్రేయర్ మొదలెడితే మొదట నుంచి చివరి బెంచ్ వరకు కూర్చున్న అందరి భక్తులకి కూడా ఆ ప్రేయర్ వినిపిస్తుంది. ఇది చూడండి, ఈ గాజు పలకతో మీద ఉన్నటువంటి యేసుప్రభు చిత్రాలు ఇవి చాలా ఖరీదైనవి. అప్పట్లో బెల్జియం నుంచి రప్పించారని మా తాతలు, నానమ్మలు, మా అమ్మ, మా నాన్న, మా డాడీ వీళ్ళందరూ చెప్పుకునేవారు. ఆ రోజుల్లోనే చర్చ్ నిర్మాణం 8 లక్షలు ఖర్చు అయిందంటే ఆలోచించండి. ఇప్పటికీ చర్చ్ రన్ అవుతుంది. అది ఎంత కాస్ట్లీ చర్చ్ కాకపోతే మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ విండోస్ కనిపిస్తున్నాయా, ఈ ద్వారాలు, వీటి మీద ఉన్న గ్లాసులు, ఇప్పుడు ఈ మెటీరియల్, ఒరిజినల్ మెటీరియల్ అసలు ఎక్కడ దొరకదు. అప్పట్లో కనుక బై షిప్, వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇవన్నీ వచ్చి ఈ చర్చిని కట్టేశారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసి చేయాలంటే చాలా కష్టం. సో వైజాగ్ వచ్చి సిటీ లోకల్తో పాటు మీరు కొంచెం టైం తీసుకుని భీమిలి బీచ్, ఈ రెడ్ చర్చ్, ఇంకా చాలా ఉన్నాయి భీమిలిలోనే, నరసింహస్వామి గుడి, ఇవన్నీ సందర్శించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. మర్చిపోకండి, ఇది ఈ రోజుకి చర్చ్ రన్ అవుతుంది. టైమింగ్స్ ప్రకారం కొంచెం చూసుకొని వెళ్ళండి. ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ అవ్వకపోయినా కూడా మీరు డైరెక్ట్గా వచ్చి వెళ్ళొచ్చు. దీని టైమింగ్స్ బోర్డు నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ రెడ్ చర్చ్ని మాత్రం అసలు మిస్ కాకండి. వెరీ ఓల్డెస్ట్ చర్చ్, 150 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. మరి రాకీ వాకర్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్.